అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు. అది కూడా పెద్ద సమస్య. అంటే బట్టల సబ్బులో రకరకాల ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి, లావెండర్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అది వేస్తాం. ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్. ద మోర్ ద డిటర్జెంట్స్, మనం ఇంతకు ముందు ఐ గోట్ బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్ నిర్మా అని ఉండేది. Now are we using anything like that? We are not using dry cleaning at all. ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్. దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ద ఇష్యూ, రైట్? సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్. అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయమ్మా దానిలో. ఇందులో అవునమ్మా, ఇది యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎస్, యూ కెనాట్ ఆల్వేస్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్. నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటది. ఎస్, ఈకో వాష్ అని we try to work on that particular stuff. No waste. ఇది కెమికల్స్ లో యాడెడ్ ఫ్లేవర్ ఎందుకమ్మా, స్మెల్ ఎందుకు? స్మెల్ నుంచి పీపుల్ గెట్ ఇన్ టు సమ్ అంటే అందరూ ఇప్పుడు స్మెల్లింగ్ గుడ్, లుకింగ్ గుడ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా. బట్ ద వే పీపుల్ ఆర్ గెటింగ్ affected, they have to start looking back. You needs a kind of. దీంతో పాటు అఫ్ కోర్స్ దాంతో పక్కనే వచ్చేది మన ఒంటి సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు. ఇదివరకు సబ్బు అంటే కేవలం అంటే బాడీని కొంచెం మలినం తొలగించడానికి పోతుంది అనుకున్నాం. ఇప్పుడు సబ్బు మంచి స్మెల్, దాని నుంచి పూలగా ఎగురుకుంటూ యాడ్స్ అట్లాగే ఉంటాయి కదా. పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళు తిరిగి చూసి దానికి రకరకాల కొన్ని సబ్బులు సబ్బు గురించి ఒకటే చెప్తా. ఒక థింగ్ ఇస్ యాడెడ్ ఇన్ సబ్బు విచ్ ఇస్ కాల్డ్ ట్రైక్లోసాన్ కెమికల్ ఉంటదమ్మా, అన్ని సబ్బుల్లో ఉంటది. రైట్, SLS అని ఉంటది. కెమికల్స్ గురించి ఒక ట్రైక్లోసాన్ గురించి చెప్పేస్తా. రైట్, లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి థైరాయిడ్ అయిపోయాయి. Are you ready to go for that? Hypothyroidism. ఈ సబ్బు నుంచి ఎక్కువ శాతం ట్రైక్లోసాన్ వస్తుంది దానిలో, టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్. రైట్. సో దాని నుంచి మనం క్లీన్ చేసినప్పుడు కూడా యువర్ స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా స్కిన్ నుంచి లోపల వెళ్తుంది అమ్మా, బాడీలో లోపల వెళ్తుంది. అందులో వేడివేడిగా నీళ్లు పోసుకుంటున్నప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి. That's a big kind of thing. And would you say the same thing about shampoo, sir? Because షాంపూ 100 రకాల షాంపూలు ఈ రోజు ఏది కొనాలో అసలు దిమ్మ తిరిగిపోతుంది. పొడుగు జుట్టు వచ్చేస్తాను ఒకడు, ఇంకోటి. The kind of shampoo is being used by people like me also with less hair. But I'll tell you, shampoo lo there is something called bisphenols కాకుండా phthalates అని ఉన్నాయమ్మా. Phthalates is causing breast cancer. Be careful. అంతే. You have to go for non-toxic things. Go for the natural షికాకాయ్ షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్. కానీ అందులో కూడా ఇప్పుడు పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా? పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలేట్ ఫ్రీ కూడా చూడాలి. థాలేట్ ఉందా లేదా చూసుకోవాలి లేబుల్ లో, లేకపోతే సేఫ్. ఎగ్జాక్ట్లీ, పారాబెన్స్ ఆల్సో ద బిగ్. బట్ మేజర్ బ్రాండ్స్ థాలేట్స్ ఉంటాయి సార్. మేజర్ బ్రాండ్స్ థాలేట్స్ ఉన్నాయి, పారాబెన్స్ ఉన్నాయి, SLS కూడా ఉంది. ఓహో, అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ప్, హెయిర్ అండ్ బాడీ. సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జర్వ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా. ద థింగ్ ఇస్ మనము we have always now మనము we start using shower, we are not using చంబు నీళ్ళు యూజ్ చేయట్లేదు. చంబు నీళ్ళ నుంచి వాష్ చేసినప్పుడు you used to take that transiently. ఒక 2 minutes 3 minutes చంబు నీళ్ళ నుంచి వాడొచ్చు. People are taking shower for 20 minutes. So they are accumulating a lot of toxicities. That's a big పెద్ద పాయింట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి, ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి, నాన్ స్టిక్ ప్యాన్. టెఫ్లాన్ కోటెడ్. ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్లు ఓకే, కొన్ని నాట్ ఓకే, కొన్ని పార్షియలీ ఓకే, ఇలా రకరకాలు వచ్చేసారు. ఒక అమెరికన్ డాక్టర్ హ్యాస్ స్టడీడ్ అమ్మా, హీ హస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అన్ని బ్లడ్ లో PFAO అని, పర్ఫ్లోరో ఆక్టినల్ యాసిడ్ అని ఉంటది, ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది. దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్. ఐ విల్ టెల్ యూ, టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్, నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పసెస్. మనం యూజ్ చేస్తే తప్పు, అది వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అది PFAO is a one thing which is now epidemic. PFAO నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది. ఉదాహరణకి ఏంటి సార్? క్యాన్సర్, మళ్ళీ క్యాన్సర్, ఆర్థరైటిస్, యు నేమ్ ఎనీథింగ్. రైట్. పర్ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ ఉంది కదా, ఇట్ గోస్ అండ్
టోటలీ మైటోకాండ్రియాకి ఫెయిల్ చేస్తుంది. దాట్స్ అ బిగ్ ఇష్యూ. ఆ సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ చేస్తుంది, మనకి తెలియదు, తర్వాత తెలుస్తుంది. సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది. ఈ ఐ కెన్ coating- టెల్ యూ అమ్మా, దానిలో కూడా 2-3 స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. అవును, సో వెన్ యూ డూ దాట్, ఆ స్క్రాచ్ చేస్తే పోయింది పని. అంతే. స్క్రాచ్ అయినా స్క్రాచ్ అయితే పారేయాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దట్. వి యూస్ టు బి విత్ ఏ వుడెన్ స్పాటులా. ఇప్పుడు మా వాళ్ళు అంత పీపుల్ ఆర్ నాట్ రెడ్. అంతే అండ్ కదా. దట్ హై హీట్ లో ఇట్ కాజెస్ అ ప్రాబ్లం. అండ్ ఐ కెన్ టెల్ యూ 1 drop of oil and all that, that is a waste అమ్మా. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆ యాక్చువల్లీ. దోశలు తినకపోతే ఏంటంటారు అయితే? లేదు, దోశలు తినాలి, అంతే కదా. దోశలు తినాలి, బట్ నాట్ అట్ దట్. దీని మీద కాదు, ఇదివరకు ఇనప పెనం మీద వేసేవారు కదా. అవునమ్మా, Cast iron. అవును, దట్ ఈస్ గుడ్ కదా సార్. డెఫినెట్లీ. ఇప్పుడు కాస్ట్ ఐరన్ పెనం మీద కూడా నల్ల కోటింగ్ ఒకటి వస్తుంది కదా, బాగా సీజన్ అయిన తర్వాత. ద మోర్ ద కోటింగ్ దేర్ ఇస్ అ బిగ్ టేస్ట్ వస్తది అని మాకు బట్ చెప్పేది. అది పర్లేదా సార్? అది పర్లేదమ్మా, ఆ కోటింగ్ పర్లేదు. పర్లేదు. ఇది మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ అది పక్కనే పెట్టేయాలి. అదే. మూసి రివర్ లో కూడా త్రో చేయవద్దు, ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్లి మూసిలో పడేయండి అనడానికి కూడా లేదు వీటన్నిటికీ. అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మన Yes. ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లేదు. పీపుల్ ఆర్ నాట్ అవేర్, దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ యాక్చువల్లీ. బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ తీసుకొచ్చాం ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు సార్ చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది. ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది. దట్స్ ఎ డిఫరెంట్ జోక్. బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయానికి వచ్చింది కదా, అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇంట్లో. వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్. సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది. షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక Moss వచ్చేసేది. moss అది వచ్చేది. ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు 15 days బయట పెట్టండి, వస్తుందా? రాదు. ఎందుకు? దేర్ ఇస్ ఏ బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడెడ్ ఇంటూ దాట్. ఇది మంచి పాయింట్ సార్, ఇప్పుడు గమనించలేదు. బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు అగైన్ యువర్ థైరాయిడ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. ఓకే, బిఎఫ్ఆర్ అంటారమ్మా, బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ టేకింగ్ యూ టువర్డ్స్ క్యాన్సర్. అంతే చెప్తా, వేరే అవసరం లేదు. సో ద మోర్ ద బ్రెడ్ మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి. బట్ దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ 15 days షెల్ఫ్ లైఫ్. మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, 15 days తర్వాత ఏం కాదు, ఏం యాంట్ కూడా రాదు. వెన్ ద యాంట్ కెనాట్ ఈట్ ఇట్, వై యూ షుడ్ ఈట్? అంతే. ఇదివరకు మీరు అంత కరెక్టే సార్, చీమలు వచ్చేసేవి, మాస్ వచ్చేసేది, గ్రే కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ అది వచ్చేది. So we used to throw it off. Now దానికి అది రావట్లేదు. So there are a lot of chemicals in that, preservatives. సార్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ వస్తువులు ఏవైనా కూడా ఎడిబుల్ ఫుడ్ దాని మీద లేయర్ రాకపోయినా కూడా అది పాడైపోయింది అనుకోవచ్చు అప్పుడప్పుడు? లేదు, పాడైపోయింది వాజ్ నాట్ మై కన్సర్న్. ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద additives. అదే Fluorine compounds, bromine compounds which are added into that. It is really taking care of your. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే without doing anything they are getting into some fatigueness. అది చాలా